ఏదైతే ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది. గెలిచాక ఖచ్చితంగా ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఖచ్చితంగా తిరిగి రైతులకే ఆ భూములన్నీ కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టాక వెంటనే ఆ పని చేస్తామని చెప్పి నమ్మబలికింది. కాకపోతే ఆ రకంగా కూడా నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి అది కాస్త ఇటు కోర్టుకు సంబంధించి కూడా రైతులకు భూములు ఇచ్చారంటే కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ఫార్మాసిటీ కొనసాగిస్తామని చెప్పేసి అటు కోర్టు కూడా బుకాయించినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మన కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఆ భూముల్లో ఏదైతే మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటూ కూడా కొత్త నాటకాలను తెరలేపినటువంటి అంశం ఈ రోజులలో మనం కంటిన్యూ చూస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి. సురేష్, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట అన్న చిన్నంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అధికారం రాకముందు ప్రభుత్వం అప్పటి పిసిసి చీఫ్ ఫార్మాసిటీకి సంబంధించి రైతులకు సంబంధించి ఆ ఏరియాలో తిరిగారు. ఫార్మాసిటీ మేము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తాం, మీ భూములు మీకు ఇస్తామని మాట ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు దానికి సంబంధించి మాట లేదు. తీరా చూస్తే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఇబ్రహీంపట్నం కావచ్చు, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని దాదాపు 19,000 ఎకరాలకు సంబంధించి గ్రీన్ ఫార్మాసిటీ కోసం సేకరించాలని భావించారు. అందులో 14,000 ఎకరాలకు పైగా భూమి సిటీ కోసం. అయితే అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ మంత్రులుగా ఉన్న వారంతా కూడా ఆ ఏరియాలో పర్యటించారు. రైతులను వారిని ఒక నమ్మబలికారు. మేము అధికారంలో రాగానే ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తామంటూ కూడా మాయమాటలు చెప్పారు, నమ్మించారు, ఓట్లు దండుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అయినాక ఫార్మాసిటీకి సంబంధించిన భూములను మొత్తం కూడా కొల్లగొట్టేందుకు కూడా కుట్రలు చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి కూడా ఈ భూములకు సంబంధించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ అటు ఆ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, రైతులను భయభ్రాంతులకు గురి చేయడం, వారి పొలాలకు వెళ్లకుండా అడ్డుకోవడం కావచ్చు, వారు పండించిన పొలాలకు సంబంధించిన పంటలకు సంబంధించి కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేశారు. వారు గత ప్రభుత్వంలో అటు ఫార్మాసిటీకి సంబంధించిన భూములు సేకరించినా కానీ తమకు రైతు బంధు వచ్చింది, ఇక మిగతా సదుపాయాలు కూడా అన్నీ వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి. బ్లాక్ లిస్ట్లో భూములు పెట్టారు, తమల్ని ఇబ్బందులకు గురి చేస్తారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే భూముల్లో నిన్న కాక మొన్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ కూడా స్వయాన ప్రభుత్వం ప్రకటించి దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టులో మాత్రము ఫార్మాసిటీ కొనసాగిస్తామంటూ అఫిడవిట్ దాఖలు చేసి మళ్ళీ బయట మాత్రము ఫ్యూచర్ సిటీ కొనసాగిస్తామంటూ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ వేదికగా కూడా వీరు ప్రకటించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడమే, అటు రైతులతో పాటు కోర్టును కూడా మోసం చేయడమే అంటూ కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు ముందేమో తమ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి. తీరా అధికారం చేపట్టిన మాత్రము ఈ భూములకు సంబంధించి ఖచ్చితంగా కాజేయాలన్న కుట్ర కనిపిస్తుందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 150 ఎకరాల్లో ఇటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో వారికి దారాదత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని వందల ఎకరాల భూమికి సంబంధించి కూడా ఇప్పటికే పలు కంపెనీలకు కూడా గుట్టుచప్పుడు కాకుండా జీవోలు తీసుకొచ్చి వారికి దారాదత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా 13,500 ఎకరాలకు సంబంధించి ఫ్యూచర్ సిటీ అంటూ సరికొత్త నాటకానికి, సరికొత్త డ్రామాకు తెరలేపారని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము పండించిన పంటలు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు గురి చేయడం కావచ్చు, ఇతర అన్ని తమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తమని ఇబ్బందులు గురి చేస్తుందని కూడా రైతులు ఆపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో భూములను సేకరించారు. దాదాపు 300 నుంచి 400 కంపెనీలు తమ పరిశ్రమలు పెట్టుకునేందుకు కూడా అంగీకారం తెలిపాయి. కేంద్ర అటవీ శాఖ నుంచి కూడా అనుమతులు అన్నీ లభించాయి. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడము, ప్రభుత్వాలు మారిపోవడంతో కొంత చేంజ్ అయిందని కూడా చెప్పాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఎన్నికల హామీని విస్మరించిందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా తాము రైతులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమని మోసం చేసిందంటూ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నామినేషన్ చివరి రోజు వరకు కూడా తమకు సంబంధించిన పత్రాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది గురి చేశారు. నామినేషన్ వేసిన రైతుల నామినేషన్లు కూడా తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అనేక రకాలుగా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి కూడా వారిని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు ఇబ్బందులకు గురి చేస్తూనే
గురి చేస్తూనే ఉంది. ఇక రైతులకు సంబంధించి అటు కోట్లను కూడా తప్పుతో పట్టించడంపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం రీసెంట్గానే చూసాము ఇల్టు పేరుతో పరిశ్రమలకు సంబంధించిన దాదాపు 9,000 ఎకరాలకు సంబంధించి 5 లక్షల కోట్ల పెద్ద స్కామ్ కూడా చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. 9,000 ఎకరాల భూములకు సంబంధించి కూడా పరిశ్రమల భూములకు కాజేసేందుకు కూడా అన్ని రకాలుగా కుట్రలు చేస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల నుంచి కూడా ఇటు ముఖ్యంగా చూస్తే రంగారెడ్డి జిల్లా భూముల చుట్టే ప్రభుత్వం తిరుగుతుందని కూడా చెప్పాలి. ఇక రైతులకు సంబంధించి కూడా అటు లగచర్ల కావచ్చు, ఇటు హెచ్సియు భూములు కావచ్చు, ఏది చూసినా కానీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా భూముల మీదనే భూములకు సంబంధించి కొల్ల కొట్టేందుకు ప్రభుత్వ భూములకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కొల్ల కొట్టేందుకే పెద్ద కుట్రలు చేస్తుందని కూడా రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అది నిర్మిస్తే ఖచ్చితంగా ఇది చెల్లదు, చట్టబద్ధం కాదు, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చట్టపరంగా ఇటు కోర్టులోనూ మాత్రము ఫార్మసీ నిర్మిస్తామంటారు, బయటకు వచ్చి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామంటారు. ఇది ఖచ్చితంగా ఇది చట్ట విరుద్ధము, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని కూడా రైతులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వము ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రైతులు పెట్టుబడిదారు ఇక్కడికి విదేశీ సంబంధించిన పెట్టుబడిదారులకు సంబంధించి ఎవరు వచ్చినా కానీ మోసపోవద్దు, ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని రైతుల్ని ఎలాగైతే మోసం చేసిందో మిమ్మల్ని అదేవిధంగా మోసం చేస్తున్నట్టు కూడా రైతులు ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించి విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూసాము. మొత్తంగా చూస్తే 13,500 ఎకరాలకు సంబంధించి కొంచెం మొత్తం కూడా దోచేసేందుకే కుట్ర చేస్తున్నారని కూడా రైతులు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సురేష్, థ్యాంక్ యూ మహేష్.